రండి కొబ్బరి బొబ్బట్లు చేసుకుందాం. ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకొని కొంచెం నూనె వేసుకొని వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకుంటే సరిపోతుంది. అలాగే ఒక పెనం తీసుకొని ఒక కప్పు బెల్లం వేసుకొని కొన్ని వాటర్ వేసుకోండి బెల్లం కరగడానికి. అలాగే కొబ్బరి పేస్ట్ వేసి మిక్స్ చేయండి. ఇలా నీళ్ళు లేకోకుండా ఉండేంత వరకు మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడాక ఆపేసి ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకోండి. సర్వ్ చేసుకోండి. ఎందుకంటే మనం వంటలు చేసి పెట్టుకోవాలి కదా ముందే, లేదంటే ఎన్ని అవుతాయి అనేది మనకు తెలియదు. కాబట్టి చపాతీ పిండి తీసుకొని అలాగే దాంట్లోకి కొబ్బరి మిశ్రమాన్ని పెట్టి ఇలా క్లోజ్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా గ్యాప్ లేకోకుండా క్లోజ్ చేసుకొని నీట్గా రఫ్ చేసేసుకోండి. రఫ్ చేయకపోతే అవి మనం అతికిచ్చింది ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ కొంచెం నూనె వేసుకొని చేత్తో రఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఏం చేతికి అలా ప్రెస్ చేసేసుకొని ఒక పొయ్యి మీద చపాతీ పెనం వేడి చేసుకుని పెట్టుకోండి. దాంట్లోకి వేసుకుంటే కొబ్బరి బొబ్బట్టు ఇలా 2 సైడ్స్ తిప్పుకుంటూ ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోండి. సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే లోపల కూడా బాగా కాలుతుంది. మనం చపాతీ వేసుకున్నాం కదా, అది కూడా బాగా కాలాలి కదా, అందుకోసమే 2 సైడ్స్ వేసుకున్నాను. నేను ఆల్రెడీ ఒకటి కాల్చేసాను, ఇంకొకటి రెండవది వేసాను అనమాట. సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి, లేదంటే పచ్చిగా ఉండిపోతాయి. అవి సరిగ్గా కాలకపోతే టేస్ట్ రావు, అంత మంచిగా కూడా అనిపించదు. అంతే, కొబ్బరి బొబ్బట్లు రెడీ.